ఏపీలో బాలుడి భగభగలు కొనసాగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం కడపతో పాటు పలు జిల్లాలు 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విశాఖలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. బాణుడు బగబగతో ఒకసారిగా ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా చోట్ల రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉన్నప్పటికీ కూడా బయట తిరగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమయంలో దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయట తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టెంపరేచర్స్ కూడా మనం చూసుకుంటే నార్మల్ కంటే దాదాపు 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు. సో మరోవైపు బయటికి వెళ్ళాలంటే, ఎందుకంటే మధ్యాహ్న సమయంలో వడగాల్పుల తీవ్రత కూడా కొంత కొనసాగుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో దీంతో చాలామంది బయటికి వెళ్ళడానికి దీనికి కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి గాలుల తీవ్రత ఏదైతే ఉందో, సో పొడిగాలుల తీవ్రత అనేది క్రమంగా కనిపిస్తుంది. ఈ పొడిగాలుల తీవ్రత వలన సో ఖచ్చితంగా ఒకసారిగా పూర్తిగా పొడి వాతావరణం నెలకొనడం 2 రోజుల క్రితం వరకు మనం చూసినట్టయితే గాలుల తీవ్రత అనేది తూర్పు వైపు నుంచి, సముద్రం వైపు నుంచి వచ్చేది. కొంత తేమతో కూడినటువంటి గాలులు ఉండేవి. సో ఎప్పుడైతే తేమతో కూడినటువంటి గాలులు ఉన్నాయో కొంత హ్యూమిడిటీ ఉండడం వల్ల కొంతవరకు ఉక్కపోత కానీ ఇలాంటి ప్రభావం ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా పొడి వాతావరణం ఉండడం వల్ల, నేరుగా సూర్యుడు తగలడం వల్ల ఒక్కసారిగా పూర్తి స్థాయిలో భూమి వేడెక్కుతుంది. సో అక్కడ ఆ భూమి వేడెక్కడంతో పాటుగా ఈ తేమ లేకపోవడం వల్ల వడగాల్పుల తీవ్రత, లేకపోతే వడగాల్పులు ఉన్నటువంటి ఫీల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మధ్యాహ్న సమయంలో దీంట్లో కూడా ఎవరు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నప్పుడు కూడా టెంపరేచర్స్ అనేవి మాత్రం రాబోయే 3-4 రోజుల పాటుగా ఇలాగే కొనసాగడానికి ఆస్కారం ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు కూడా బయటికి రావడానికి అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే టెంపరేచర్స్ అబ్నార్మాలిటీస్ 3 to 4 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి సో కొంత ఉక్కపోత కూడా ఉంటుంది. సో బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మరోవైపు వెంటనే నీరసించిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టెంపరేచర్స్ పెరగడంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఐఎండీ ఇచ్చిన దాని ప్రకారంగా ఈరోజు సుమారుగా 100 ప్రాంతాలు, 100 మండలాల్లో ఈ వడగాల్పుల తీవ్రత ఉంటుందనేది, అంటే హెవీగా ఉండకపోవచ్చు, బట్ ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా 100 మండలాల్లో కనిపిస్తుంది. నిన్న వరకు మనం చూసుకుంటే దాదాపుగా అత్యధికంగా 43.7 డిగ్రీలు అంటే 44 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి. సో మినిమం టెంపరేచర్ మనం చూసుకుంటే 33 నుంచి 34 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే టెంపరేచర్స్ మినిమం డే టైము సో హైయెస్ట్ 40, 44, 40 నుంచి 44 మధ్య చాలా చోట్ల నమోదవుతుంది. సో దీంతో ఒక్కసారిగా వేడి తాకిడి ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సో బయటకు వచ్చేటువంటి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఈ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు CB క్లౌడ్స్ ఎఫెక్ట్ వల్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో పడడానికి ఆస్కారం ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.